ప్రియమైన బిడ్డలుగా మారండి. ఇంకా మీ హృదయాలను క్రీస్తుకి అంటుకట్టుకోండి. తప్పకుండా మీ విషయంలో అద్భుతం చేస్తాడు దేవుడు. చూడు 138 కీర్తన 8వ వచనం, యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును, యెహోవా కృప నిరంతరం ఉండును. దేవుడు నా పక్షముగా. నీ పక్షంగా ఎవరున్నారు నీ పక్షంగా? గొప్ప గొప్ప వాళ్ళు ఉండొచ్చు, ఎవరైనా, డబ్బు ఉండొచ్చు. ఒక ఆడపిల్ల కదండి, ఒక ఇల్లు ఒక వాకిలి, అవి కావు నీ పక్షంగా. లేకపోతే అబ్బాయి కదండి ఏదో ప్రాపర్టీ, అది కాదు. వాళ్ళ మామగారు పెద్ద రాజకీయ నాయకుడు అండి, ఆయన చాలా సపోర్టు కాదు. ఉండొచ్చు, మేబీ ఎవరైనా ఉండొచ్చు. కానీ నా పక్షంగా దేవుడు, మన పక్షంగా దేవుడు కార్యం సఫలం చేస్తాడట. ఎవరు మన పక్షం అంటే, నీ పక్షం ఎవరంటే నువ్వు ఎప్పుడైనా చెప్పాలి, నా పక్షం నా దేవుడే. అందరూ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నా పక్షం నా దేవుడు, నా పక్షంగా ఉండి నా పనులు సఫలపరుస్తాడు ఆయన. ఎంత ధైర్యం అండి మనకి ఈ లోకంలో. నిజంగా దేవుని నమ్మిన వారికి ఎంత ధైర్యం, ఎంత బలం.